ఉపయోగించుకోండి. రాష్ట్రం ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందన్న ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? ఒకటి 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడే చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే చేయరు వీళ్ళు? కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. ఇది రెండు. ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట, నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. రెండు ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వమే మారింది. ఈ రెండవ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? ఆయన ఏం అడగరు, మీతో